హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి 2024 మోడల్ పేపర్ 13లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. ఇందులో ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే మొదటి ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఒకే ఆసియా క్రీడల్లో 100 పథకాల మైలురాయిని దాటిన 4వ దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా ముందే ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 107 పథకాల్లో భారత్ 28 స్వర్ణ పథకాలు, 38 రజత పథకాలు మరియు 41 కాంస్య పథకాలను సాధించి పథకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 2018లో జరిగినటువంటి జకర్తా ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 70 పథకాలను సాధించి 8వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ 4 అన్నీ కూడా సరి అయినవే. రెండో ప్రశ్న, కింది ఏ రాష్ట్రానికి చెందిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ 2023 అవార్డుకు ఎంపికయ్యారు అని ఇచ్చారు. సరైన ఆన్సర్ ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి యువ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ 2023కు ఎంపికయ్యారు. ఒడిశా రాష్ట్రం. మూడో ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH 2023 సీజన్కు గాను ఉత్తమ మహిళా గోల్ కీపర్ అవార్డుకు సబితా పునియా ఎంపికయ్యారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2023 సీజన్కు గాను ఉత్తమ ఆటగాడి అవార్డుకు హార్దిక్ సింగ్ ఎంపికయ్యారు. ఇవి రెండు మాత్రమే సరి అయినవి. నాలుగో ప్రశ్న, కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023కు ఎంపికైన పదం ఏది అని చెప్పి ఇచ్చారు. కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023కు ఎంపికైన పదం ఏది అని చెప్పి ఇచ్చారు. లాక్డౌన్ అనేటువంటి పదం ఎంపికైంది. మోస్ట్ ఎడ్యుకేషనల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని చెప్పించారు. మోస్ట్ ఎడ్యుకేషనల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం దక్షిణ కొరియా. ఆరో ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇంటర్నెట్ సొసైటీ సంస్థ ప్రకారం దక్షిణాసియా ప్రాంత దేశాల ఇంటర్నెట్ రెసిలియన్స్ ఇండెక్స్ 2023లో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో నిలవగా భూటాన్ 2వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో 3వ స్థానంలో మాల్దీవులు నిలవడం జరిగింది. ఇక్కడ సరైన సమాధానం 1,3 మాత్రమే. ఇంటర్నెట్ సొసైటీ సంస్థ ప్రకారం దక్షిణాసియా ప్రాంత దేశాల ఇంటర్నెట్ రెసిలియన్స్ ఇండెక్స్ 2023లో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో 3వ స్థానంలో మాల్దీవులు నిలవడం జరిగింది. ఏడవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ప్రభుత్వ తల్లిపాల బ్యాంకును ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ఇవి రెండు మాత్రమే సరి అయినవి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. బ్రైట్ స్టార్ 23 పేరుతో వైమానిక విన్యాసాలను ఈజిప్ట్లో నిర్వహించడం జరిగింది. ఈ విన్యాసాల్లో భారత్కు చెందిన MiG-29 జెట్ యుద్ధ విమానాలు IL-78 ఎయిర్క్రాఫ్ట్, C-17 ఎయిర్క్రాఫ్ట్ పాల్గొన్నాయి. ఇవి రెండు మాత్రమే సరి అయినవి. 19వ ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ విభాగంలో కింది ఏ భారత్ జోడీ స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది.
మిక్స్ డబుల్స్ టెన్నిస్ విభాగంలో 19వ ఆసియా క్రీడల్లో ఏ భారత జోడీ స్వర్ణ పథకాన్ని సాధించిందని ఇచ్చారు? రోహన్ బోపన్న, రుతుజా భోస్లే. రోహన్ బోపన్న, రుతుజా భోస్లే అనేవాళ్ళు 19వ ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్ టెన్నిస్ విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. 10వ ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. భారతదేశంలోని మొట్టమొదటి గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ను జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ప్రారంభించడం జరిగింది. కోలా హోయి గ్రీన్ హైట్స్ అనే సంస్థ దీన్ని నిర్మించింది. ఈ సంస్థ 2020లో ఆసియాలోనే అతిపెద్ద ఇగ్లూని నిర్మించింది. ఈ సంస్థ 2021లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూను నిర్మించింది. ఇవన్నీ కూడా సరి అయినవే. ఇటీవల వార్తల్లో నిలిచిన తిప్రా మేధ పార్టీ కింది ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా కలదు అని ఇచ్చారు? త్రిపుర రాష్ట్రంలో తిప్రా మేధ అనే పార్టీ ప్రాంతీయ పార్టీగా కలదు. ఇటీవల ICAR సంస్థ HD3385 పేరుతో అధిక వేడిని తట్టుకోగల కింది ఏ వంగడాన్ని తయారు చేసిందని ఇచ్చారు? సరైన సమాధానం గోధుమ వంగడాన్ని తయారు చేసింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో బయటపడిన లిథియం నిల్వలతో భారత్ కింది ఏ దేశం తర్వాత నిల్వల పరంగా 5వ స్థానంలో నిలిచింది అని ఇచ్చారు? చైనా తర్వాత 5వ స్థానంలో నిలిచింది. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ కార్యక్రమం పోషణ్ అభియాన్ను సమగ్రంగా అమలు చేయడంలో పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్. ఇక్కడ ఇవి మూడు కూడా సరి అయినవే. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 15వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ప్రపంచంలో ప్రస్తుతం టీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశం చైనా. ప్రపంచంలో ప్రస్తుతం టీను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశం చైనా. ప్రపంచంలో టీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న 2వ దేశం ఇండియా. ఇవి రెండు కూడా సరి అయినవి. 16వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. పాలస్తీనా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం మొహమ్మద్ అబ్బాస్ వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశ ప్రధానిగా ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు వ్యవహరిస్తున్నారు. ఇవి రెండు సరి అయినవి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లోని లియో టాల్స్టాయ్ ఆశ్రమంలో 8 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత్ హై కమిషనర్ అయినటువంటి ప్రభాత్ కుమార్ ఇటీవల ఆవిష్కరించారు. సంజీవ్ సింగ్లా ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి భారత అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఇవి రెండు సరి అయినవి. 1, 3 ఇవి రెండు సరి అయినవి. ఆల్ అక్సా మసీద్ గల ప్రదేశం అని చెప్పిచ్చారు. ఆల్ అక్సా మసీద్ గల ప్రదేశం జెరూసలేం అనేది ఆల్ అక్సా మసీద్ గల ప్రదేశం. సర్కారియా కమిషన్ ఈ అంశంపై సిఫారసులు చేసింది. సర్కారియా కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశం మీద సిఫారసు చేసింది. సంవత్సరంలో చివరిగా జరిగే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ అని చెప్పిచ్చారు. సంవత్సరంలో చివరిగా జరిగే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ US ఓపెన్. నెక్స్ట్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సర్ ఫిలిప్స్
హార్టాగ్ సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకరు. సర్ ఫిలిప్స్ హార్టాగ్ సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకరు. ఎస్యుపిడబ్ల్యూతో పాటు సమాజ సేవా కార్యక్రమాలను పాఠశాల కరికులంలో ప్రాధాన్యత కల్పించాలని సూచించినటువంటి కమిటీ అని చెప్పిచ్చారు. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతికూల బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిన సీట్ల శాతం అని ఇచ్చారు. సరి అయిన సమాధానం 25%. నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ వాళ్ళు నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తారు. ఉపాధ్యాయులకు ప్రేరణ కల్పించే బహిర్గత కారకం అని చెప్పించారు. ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే బహిర్గత కారకం అని ఇచ్చారు. వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు. పిడబ్ల్యూడి యాక్ట్ 1995 వీరికి సంబంధించినది అని ఇచ్చారు. పిడబ్ల్యూడి యాక్ట్ 1995 అనేది ఎవరికి సంబంధించిందని ఇచ్చారు? వికలాంగులకు సంబంధించినది. 1951 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో మహిళల అక్షరాస్యత ఎంత అని ఇచ్చారు. 1951 జనాభా లెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత భారతదేశ జనాభాలో అడిగారు. 8.9%. 8.9%. మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నత పాఠశాల విద్యార్థికి ఇవ్వవలసిన బియ్యం గ్రాములలో. మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నత పాఠశాల విద్యార్థికి ఇవ్వవలసిన బియ్యం గ్రాములలో 150 గ్రాములు. విలువల గురించి సరైన దాన్ని క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. విలువల గురించి సరైన దాన్ని క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. వ్యక్తి ప్రవర్తనలో మంచి చెడులను నిర్ణయించే సూత్రాలు. వ్యక్తి చేయగల పనులను సూచిస్తాయి. వ్యక్తి చేయకూడని పనులను సూచిస్తుంది. 3 కూడా సరి అయినవే. విద్యారంగంలో సరళీకృత విధానము అనగా అర్థము ఏమిటి? విద్యారంగంలో సరళీకృత విధానము అనగా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ప్రజలకు చేరువలో విద్యను అందుబాటులో ఉంచడం. ఇప్పుడు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపుకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. మొదట హిందీ నేర్చుకున్న పిల్లవాడు సంస్కృతం చదవటం చాలా సులభంగా నేర్చుకున్నాడు. దీనిని తెలియపరిచే అభ్యసన లక్షణమును ఈ క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. అభ్యసన బదలాయింపు ప్రక్రియ. అభ్యసనం బదలాయించబడు ప్రక్రియ. ఈ క్రింది వానిలో బట్టి స్మృతిని తెలియజేయు ప్రవచనం అని చెప్పించారు. ఈ క్రింది వానిలో బట్టి స్మృతిని తెలియజేయు ప్రవచనం అని ఇచ్చారు. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోకుండా, అవగాహన లేకుండా పదే పదే వల్లెవేయడం ద్వారా గుర్తించుకొనటం బట్టి స్మృతిని తెలియజేస్తుంది. ప్రతికూల బదలాయింపు వలన అని కొన్ని విషయాలు ఇచ్చి సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడిగారు. కొత్త విషయ సంక్లిష్టత ఏర్పడుతుంది. విషయ అభ్యసనలో పొరపాటు జరుగుతుంది. పురోగమన అవరోధం కలుగుతుంది. అంటే ప్రతికూల బదలాయింపు వలన కొత్త విషయ సంక్లిష్టత ఏర్పడుతుంది. విషయ అభ్యసనలో పొరపాటు జరుగుతుంది. పురోగమన అవరోధం కలుగుతుంది. 3 కూడా సరి అయినవే. ఈ క్రింది వానిలో పునర్బలనంను సూచించు దాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో పునర్బలనంను సూచించు దాన్ని గుర్తించండి. శిశువు వద్దకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి డాక్టర్ శిశువుకు సూది వేస్తూ ఉన్నట్లయితే కొద్ది రోజులకే డాక్టర్ని చూస్తే శిశువు ఏడవడం. 35వ ప్రశ్న 2 ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. క్రీడాకాయులు కండపుష్టి కలిగి దృఢమైన శరీరం కలిగి ఉంటారు. క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో సాహస కృత్యాలు చేసే సాహస ప్రియులు అని ఇచ్చారు. సరైన సమాధానం ఏ మరియు బి 2 కూడా సరి అయినవే.
ఈ క్రింది వానిలో హేతుకీకరణానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించండి అని ఇచ్చారు. హేతుకీకరణము అంటే టీచర్ జాబు రాని అభ్యర్థి టీచర్ జాబు గొప్ప జాబు ఏమీ కాదులే అని చెప్పడం హేతుకీకరణము. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వలన చదువును కొనసాగించడమా లేక మానివేయడమా నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇక్కడ 8వ తరగతి చదువుతున్న విద్యార్థికి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉందంటే, స్నేహితులంటే ఇష్టం ఉంది, కానీ ఉపాధ్యాయుడు నచ్చడంలా చదువు కొనసాగిద్దామా మానేద్దామా అని నిర్ణయించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ విద్యార్థి ఎదుర్కొనేటువంటి సంఘర్షణ అని అడిగారు. ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ ఒక విషయంలో అనుకూలత, ఇంకో విషయంలో ప్రతికూలత ఉంది కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. అభిరుచులకు సంబంధించి సత్య ప్రవచనమును గుర్తించండి అని చెప్పిచ్చారు. అభిరుచులకు సంబంధించి సత్య ప్రవచనం. అభిరుచులు అనేవి పుట్టుకతోనే రావు. ఓకే, అభిరుచులు అనేవి పుట్టుకతోనే రావు. అభిరుచులు అభ్యసనము అనుభవాల ద్వారా ఏర్పడతాయి. అభిరుచులు వికాసం, పిల్లల సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ అవకాశాలను బట్టి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 ABD ఇవి మాత్రమే సరి అయినవి. ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఏ విధంగా ఉండాలి అని ఇచ్చాడు. స్నేహపూర్వకంగా మరియు గౌరవపూర్వకంగా ఉండాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మరియు గౌరవపూర్వకంగా ఉండాలి. ఈ క్రింది వానిలో వ్యక్త్యంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ అని ఇచ్చారు. చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువగా రాణించేవాడు. ఇక్కడ ఏ అనే ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి వ్యక్తి అంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ అంటే చదువు ఆటల్లో ఆసక్తి ఉన్న విద్యార్థి ఏ అనే విద్యార్థి ఆటల్లో ఎక్కువగా రాణించాడు అనేది సరి అయిన సమాధానం. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అవగాహన చేసుకుందాం. క్రింది వానిలో చిత్రలేఖన నైపుణ్యమునకు చెందినటువంటి స్పష్టీకరణ అని ఇచ్చారు. ఈ క్రింది వానిలో చిత్రలేఖన నైపుణ్యమునకు చెందిన స్పష్టీకరణ అని ఇచ్చారు. విద్యార్థి పటాలను వేగంగా శుభ్రంగా గీస్తాడు. విద్యార్థి పటాలలో దోషాలను సరిచేస్తాడు. విద్యార్థి పటాలలోని అతిక్రమాలను చూపిస్తాడు. విద్యార్థి ఇచ్చిన కొలతలను బట్టి రేఖాచిత్రాలను గీస్తాడు. పైవన్నీ సరి అయినవే. ఈ క్రింది వానిలో గణితము, జీవశాస్త్రముల సహసంబంధమును పాటించు అంశాలు గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మానవ రక్త ప్రసరణ వ్యవస్థ, పంట భూములకు వేసే ఎరువులు, భూసార పరీక్షలు, ఆహార పదార్థాల్లో వండే పిండి పదార్థాలు ఇవన్నీ కూడా గణితానికి జీవశాస్త్రానికి సహసంబంధాన్ని తెలియజేస్తాయి. ఆర్యభట్టీయంలో గల శ్లోకాల సంఖ్య అని అడిగారు. 121. ఆర్యభట్టీయంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య 121. నెక్స్ట్ భాస్కరాచార్యకు చెందనిది ఏది అని చెప్పిచ్చారు. భాస్కరాచార్యకు చెందనిది ఏది అని ఇచ్చారు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపాడు అనేది భాస్కరాచార్యకు చెందనది. భాస్కరాచార్యుడు కర్ణ కుతూహలాన్ని తెలియజేశాడు. కర్ణ కుతూహలం అనే గ్రంథాన్ని రచించాడు. పై విలువ 3.1255 అని తెలియజేశాడు. ఒక ధనవర్గమూలం ధన సంఖ్య లేదా రుణ సంఖ్య ఏదైనా కావచ్చని తెలియజేశాడు. కానీ అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపాడు అనేది తప్పు. పాఠశాలలో సాధారణంగా ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో అవలంబించవలసిన విధానాన్ని ఏదో రీతిగా ముందుగా తయారు చేసుకొనుట అని ఇచ్చారు. పాఠశాలలో
సాధారణంగా ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో అవలంబించవలసిన విధానాన్ని ఏదో రీతిగా ముందుగా తయారు చేసుకొనుట అని ఇచ్చారు టీచింగ్ నోట్స్ అనేది. ఈ క్రింది వానిలో అభ్యసన లక్ష్యాల లక్షణమును గుర్తించండి అని ఇచ్చారు. అభ్యాసకుడి కేంద్రీకృతంగా ఉండాలి, సవివరంగా అవగాహనతో కూడి ఉండాలి, అభ్యసన రుజువుల్ని సులువుగా పొందేలా ఉండాలి అని ఇచ్చారు. సరి అయిన సమాధానం మనం గుర్తించినట్లయితే ఇచ్చినవన్నీ కూడా సరి అయినవే. ఈ క్రింది వానిలో యూక్లిడ్కి చెందిన అంశము ఏది అని ఇచ్చారు. యూక్లిడ్కి చెందినటువంటి అంశం ఏది అని ఇచ్చారు. గుణశ్రేణిలో అనంత పదాల మొత్తము, జామితీయ నిరూపణ, కరణీయ సంఖ్యలు, అలాగే పైథాగరియన్ త్రికాలు, ఇవి మూడింటిని కూడా ఈ మూడు కూడా యూక్లిడ్కి చెందినటువంటి అంశాలే. గణితంలో మంద అభ్యాసకుల నిష్పాదనను, సాధనను అభివృద్ధి పరిచే విధానము అని చెప్పి అడిగారు. గణితంలో మంద అభ్యాసకుల నిష్పాదనను, సాధనను అభివృద్ధి పరిచే విధానము అని చెప్పి అడిగారు. తరచుగా లోప నిర్ధారణ నిక్షలు నిర్వహించి వారి లోపాలను గుర్తించి దోష నివారణ బోధన అందించుట, వారి మానసిక స్థాయికి అనువైన పాఠాలనే బోధించాలి, ప్రతి ఒక్క విద్యార్థిపై శ్రద్ధ చూపాలి, పైవన్నీ అని ఇచ్చారు. పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. విద్యార్థులు వారికి గల పూర్వ జ్ఞాన నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని నిర్వచనాన్ని కానీ సాధారణీకరణాన్ని కానీ ప్రదర్శించడం అనేది భావనల చిత్రీకరణలో ఏ దశలో జరుగును అని చెప్పించారు. సరి అయిన సమాధానం అమూర్తికీకరణాన్ని ప్రదర్శించే దశ. క్యుసేనెయిర్ పట్టీల గురించి సరికాని దానిని ఈ క్రింది వానిలో గుర్తించండి అని చెప్పించారు. క్యుసేనియర్ పట్టీల గురించి సరికానిది అని చెప్పి అడిగారు. ఒక పట్టికలో 1 నుండి 50 వరకు అంకెలు గుర్తించబడి ఉంటాయి అనేది సరికాని అంశము. పట్టీకి 2 వైపులా గాడి ఉంటుంది. పక్క పట్టీలలోని సంఖ్యలను పోల్చవచ్చు. పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య భావాన్ని కలిగించవచ్చు. ఇవన్నీ కూడా క్యుసేనియర్ పట్టీల గురించి సరి అయిన విషయాలు. సరికానిది ఒక పట్టీలో 1 నుండి 50 వరకు అంకెలు గుర్తించబడి ఉంటాయనేది. ప్రకృతి అంతా గణితమయమే, ఇది ఏ విలువని తెలుపుతుంది అని ఇచ్చారు. ప్రకృతి అంతా గణితమయమే అనేది ప్రయోజన విలువను తెలుపుతుంది. గణిత సమస్యల పరిష్కారంలో ఏకాగ్రత, ముందు చూపు కలిగించడం వంటి సామర్థ్యాలు అభివృద్ధి పరచడంలో గణితం సహాయపడుతుంది. ఇది ఏ విలువని తెలియజేస్తుంది అని ఇచ్చారు. ప్రయోజన విలువను తెలియజేస్తుంది. 8వ తరగతి చదివే సాయి అనే విద్యార్థి ఎక్స్కి 5 కలిపినా వచ్చు మొత్తము వైకి రెట్టింపు ఉంటుందనే ప్రవచనాన్ని x+5 = 2y అని రాశాను. అయినా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యము ఏంటి అని ఇచ్చారు. సాధించబడిన లక్ష్యము అవగాహన. ఈ క్రింది వానిలో వినియోగం అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏది అని ఇచ్చారు. వినియోగం అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఫలితాలను తెలపడం. ఒక విద్యార్థి 12 నోట్ పుస్తకాలను అమ్మడం ద్వారా ఒక వ్యాపారికి 4 వస్తువులు అమ్మినంత లాభం వచ్చినా అతని లాభశాతం ఎంత అనే సమస్యకు నూతన పద్ధతిని సూచించను. అయినా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యము అని అడిగారు. నూతన పద్ధతి అంటే వినియోగం రాసేసుకోండి. 10వ తరగతి చదివే విద్యార్థి పైథాగరస్ సిద్ధాంతము ప్రవచనమును చెప్పినా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యము ఏది అని ఇచ్చారు. 10వ తరగతి చదివే విద్యార్థి పైథాగరస్ సిద్ధాంతము ప్రవచనము చెప్పినా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యము జ్ఞానము. 10వ తరగతి చదివే సౌమ్య అనే విద్యార్థి 2x + 3y > 5 అనే సమీకరణం యొక్క గ్రాఫ్ను శుభ్రంగా మరియు సరిగ్గా గీచెను.
అయినా ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము ఏది అని ఇచ్చారు. సరైన సమాధానం నైపుణ్యము. విద్యార్థి గణిత సంబంధమైన కొత్త సమస్యలు కానీ పజిల్స్ కానీ తయారు చేస్తాడు. అయినా ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యము ఏంటి అని ఇచ్చారు. ఆసక్తి. ఆసక్తి అనేది ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం. విద్యార్థి సమస్య పరిష్కారానికి సరైన పద్ధతిని లేదా సరైన సూత్రాన్ని ఎంపిక చేయడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది అని చెప్పిచ్చారు. సరైన సమాధానం వినియోగము. విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేయడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది? విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేయడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది అంటే నైపుణ్యము. అకరణీయ సంఖ్యలను గురించి పూర్తిగా 7వ తరగతిలోని విద్యార్థులకు తెలియజేసి 8, 9, 10వ తరగతుల్లో వాటిని గురించి ఎటువంటి బోధన చేయకొనచో ఆ విద్యా ప్రణాళిక ఏర్పాటు పద్ధతి. శీర్షిక పద్ధతి. 8వ తరగతి చదివి సాయి అనే విద్యార్థి అకరణీయ సంఖ్యల గురించి పూర్తిగా 7వ తరగతిలోనే విద్యార్థులకు తెలియజేసి 8, 9, 10వ తరగతుల్లో వాటిని గురించి ఎటువంటి బోధన చేయకొనచో ఆ విద్యా ప్రణాళిక ఏర్పాటు పద్ధతి శీర్షిక పద్ధతి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సమస్య సాధనలో వేగము సామర్థ్యము పెంపొందించు బోధనా పద్ధతి అని చెప్పి అడిగారు. సమస్య సాధనలో వేగము సామర్థ్యము పెంపొందించు బోధనా పద్ధతి అని అడిగారు. నిగమన పద్ధతి. నిగమన పద్ధతిలో సూత్రాన్ని ఉపయోగించుకొని త్వరగా సమాధానం రాబట్టవచ్చు. ఈ క్రింది వానిలో దీర్ఘ సమాధాన ప్రశ్నల యొక్క ముఖ్య ప్రయోజనం కాని దానిని గుర్తించండి అని ఇచ్చారు. ఈ క్రింది వానిలో దీర్ఘ సమాధాన ప్రశ్నల యొక్క ముఖ్య ప్రయోజనం కాని దానిని గుర్తించండి అన్నారు. అధిక సప్రమాణత అధిక విశ్వసనీయత ఉంటుంది అనేది సరికానిది. అమూర్త భావనలు పరీక్షించవచ్చు. ప్రశ్నాపత్రమును తయారు చేయడం సులభం. సృజనాత్మకతను పెంపొందిస్తాయి. ఇవన్నీ కూడా సరి అయినవి. అధిక సప్రమాణత అధిక విశ్వసనీయత ఉంటుందనేది సరికాని అంశం. విశ్లేషణ పద్ధతికి చెందిన గుణము అని చెప్పిచ్చారు. విశ్లేషణ పద్ధతికి చెందిన గుణము. విద్యార్థులకు ఎటువంటి సందేహాలు రావు. సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణం ఉంటుంది. విద్యార్థులకు ఒక సంపూర్ణ అవగాహన పెరుగుతుంది. ఇది ఒక ఆలోచన ప్రక్రియ. పైవన్నీ కూడా సరి అయినవే. పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలలో కూర్పు అనే లక్షణం తెలియజేయనిది ఏది అని ఇచ్చారు. పాఠ్యపుస్తకం యొక్క లక్షణాల్లో కూర్పు అనే లక్షణం తెలియజేయనిది ఏది అని ఇచ్చారు. పటాలు పట్టికలు అక్షరాలు అంకెలు అన్నీ స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. కవర్ పేజీ ఆకర్షణీయంగాను తగిన మందంతో ఉండాలి. ఇవి రెండూ కూడా సరి అయినవే. పటాలు పట్టికలు అక్షరాలు అంకెలు అన్నీ స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. కవర్ పేజీ ఆకర్షణీయంగాను తగిన మందంతోనూ ఉండాలి. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒక దానిని వర్ణించడం, వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అని అభిప్రాయపడిన వారు అని చెప్పిచ్చారు. హేగన్ థార్ండైక్ ఇద్దరూ కూడా అభిప్రాయపడ్డారు. అన్వేషణ పద్ధతిలోని ప్రశ్నల లక్షణము అని ఇచ్చారు. జవాబులు అందించేవిగా ఉండవు. ప్రశ్న సందిగ్ధంగా ఉండదు. ఆలోచనను రేకెత్తించేవిగా ఉండాలి. విద్యార్థుల అవగాహన స్థాయిని బట్టి ఉండదు. 1, 2, 3 ఇవి మూడు కూడా సరైనవే. సంశ్లేషణ పద్ధతికి చెందిన గుణం అని అడిగారు. సంశ్లేషణ పద్ధతికి చెందిన గుణం స్మృతికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అనేది సంశ్లేషణ పద్ధతికి చెందిన గుణం. ఏ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు స్నేహితుడిగా నాయకుడిగా ఉంటాడు?
ఏ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు స్నేహితుడిగా నాయకుడిగా ఉంటాడంటే ప్రయోగశాల పద్ధతిలో. దత్త సమస్యలో తెలిసిన కనుక్కోవలసిన అంశాల మధ్య గల ప్రాథమిక సంబంధాలను నిర్ణయించడానికి సహాయపడే విధంగా పాఠరూపంలో విద్యార్థికి సమస్య అందజేయబడే బోధనా పద్ధతి ఏది అని ఇచ్చారు. సరైన సమాధానం ఆశ్రయాల పద్ధతి. ఆశ్రయాల పద్ధతి అనేది దత్త సమస్యలో తెలిసిన కనుక్కోవలసిన అంశాల మధ్య గల ప్రాథమిక సంబంధాలను నిర్ణయించడానికి సహాయపడే విధంగా పాఠరూపంలో విద్యార్థికి సమస్య అందజేయబడే విధంగా ఉండే బోధనా పద్ధతి ఆశ్రయాల పద్ధతి. త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం అనే 3 లక్షణాలు కలిసి లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఏర్పడుతుంది. అయినా ఈ భావన దేనిని సూచిస్తుంది అంటే సంయోజన భావన. ఒక విద్యార్థిని 756ను అంకెలలో రాయమనగా 70,056 అని రాసెను. ఆ విద్యార్థికి గల లోపాన్ని సవరించాలంటే గణిత ఉపాధ్యాయుడిగా గణిత పేటికలోని ఏ బోధనోపకరణాన్ని ఉపయోగించాలి అని ఇచ్చారు. సరైన సమాధానం పూసల చట్రము. పూసల చట్రాన్ని ఉపయోగించినట్లయితే ఆ విద్యార్థిలోని లోపాన్ని సవరించవచ్చు. 3వ తరగతి చదివే విద్యార్థి పుస్తకం అట్ట దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది కావున దీనికి 4 భుజాలు, 4 మూలలు మరియు 2 కర్ణాలు ఉంటాయని వ్యక్తపరిచినచో ఆ విద్యార్థిలో సాధించబడిన విద్యా ప్రమాణము అని ఇచ్చారు. సరైన సమాధానం వ్యక్తపరచడం. ప్రశ్నలోనే సమాధానం ఉంది, గమనించగలరు. ఈ క్రింది వానిలో కిల్పాట్రిక్ ప్రకారం నిర్మాణాత్మక ప్రకల్పనను సూచించున్నది ఏది అని ఇచ్చారు. బంకమట్టితో ఘనాకారాలను రూపొందించటం, పేపర్ కటింగ్స్, నమూనా గడియారాలను రూపొందించటం, పైవన్నీ కూడా కిల్పాట్రిక్ ప్రకారం నిర్మాణాత్మక ప్రకల్పనను సూచిస్తాయి. ఒకే చుట్టుకొలత గల సమతల పటాలన్నింటిలోకెల్లా వృత్త వైశాల్యం ఎక్కువ అని తెలిపిన శాస్త్రవేత్త. ఒకే చుట్టుకొలత గల సమతల పటాలన్నింటిలోకెల్లా వృత్త వైశాల్యం ఎక్కువ అని తెలిపిన శాస్త్రవేత్త పైథాగరస్. విద్యార్థి మానసిక స్థితి, అభిరుచి, సంసిద్ధతా స్థాయి మొదలైన అంశాలను ఆధారంగా చేసుకొని విషయాలను అమర్చడం గణిత విద్యా ప్రణాళికలో ఏ నిర్వహణ సూత్రాన్ని తెలియజేస్తుందని ఇచ్చారు. సరైన సమాధానం మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారము. ప్రకల్పనా పద్ధతికి చెందిన ఒక గుణము అని అడిగారు. ప్రకల్పనా పద్ధతికి చెందిన ఒక గుణము వివిధ విషయాల పట్ల సహసంబంధము పెంపొందుతుంది, ప్రజాస్వామ్య లక్షణాలను పెంపొందిస్తుంది, సామూహికంగా పనిచేయడం వల్ల సహకార భావన పెంపొందుతుంది, విద్యార్థుల ఆలోచన విధానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఇవన్నీ కూడా ప్రకల్పనా పద్ధతికి చెందినటువంటి గుణాలు. అనుప్రయుక్త విశ్లేషణ, మూల్యాంకనం చేయుట వంటి ఉన్నత బౌద్ధిక లక్ష్యాలను క్రింది ఏ రకపు ప్రశ్నల ద్వారా పరీక్షించవచ్చు అని అడిగారు. అనుప్రయుక్త విశ్లేషణ, మూల్యాంకనం చేయటం వంటి ఉన్నత బౌద్ధిక లక్ష్యాలను క్రింది ఏ రకపు ప్రశ్నల ద్వారా పరీక్షించవచ్చు అని అడిగారు. వ్యాసరూప. విద్యార్థి ఒక సంఖ్యలోని అంకెల మొత్తమును 3చే నిశ్శేషముగా భాగింపబడిన ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగింపబడును అని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి ఏ విద్యా ప్రమాణమును సాధించినట్లు అవుతుంది. సరి అయిన సమాధానం కారణాలు, నిరూపణలు. మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాల్లో ఇది ఒకటి అని ఇచ్చారు. మౌఖిక భావనల అవగాహనకు అవసరమయ్యే పరిమిత అభ్యాసాలు ఉండటం. మౌఖిక భావనల అవగాహనకు అవసరమయ్యే పరిమిత అభ్యాసాలు ఉండటం అనేది మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణం. ఓకే,
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.